మీరు గిట్ల కనుక వేసుకుంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ లెక్క తినొచ్చు, సాయంత్రం స్నాక్స్ లెక్క కూడా తినొచ్చు. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ వడ. ఎన్ని రోజులు రవ్వతో ఉప్మా చేసుకున్నాం రా. అదే ఉప్మాతో ఈ రోజు వడలు ఎట్లా వేయాలో కూడా నేర్పిస్తా. సింపుల్ అండ్ చాలా ఈజీ, మంచిగా నేర్చుకోరి. నడుగురి ఒక పాన్ లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్, అందులో 1 టీ స్పూన్ కీమా కొట్టుకున్న వెల్లుల్లి, 1 టీ స్పూన్ కీమా కొట్టుకున్న పచ్చిమిర్చి, కీమా కొట్టిన కరివేపాకు, పక్కింట్లకి అడుగుతున్న కొత్తిమీర కొంచెం వేసుకొని గట్ల గట్ల కలిపి 2 కప్పుల నీళ్ళు పోయి తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని పొంగు రానిచ్చుకోరి. 2 కప్పుల నీళ్ళు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు రవ్వ వేసుకొని ముసలో నడిచినట్టు స్లోగా వేసుకుంటే దింపుకోరి, లేదా ఉండలు కట్టేస్తాయి. అరే కొత్తగా ఉంటది, టమాటాలతో ఐస్ క్రీమ్ చేయవా? కలుపుతూ ఉంటే మొత్తం ఇట్లా దగ్గరికి అయితే ఒక ప్లేట్ లో తీసుకొని చల్లార్చుకోండి. తర్వాత ఒకసారి దాన్ని మాలిష్ చేసినట్టు విసుకురి చేతులకు నూనె పెట్టుకొని నేను చూపించిన విధానంగా వడలు చేసుకోరి. బర్రెలు వచ్చి ఇరిగిపోతే ఏం టెన్షన్ కాకురి, చేత్తోని మంచిగా ఒత్తుకోరి. తర్వాత ముంగల్ దిక్కు ఒక బొక్క పెట్టురి, వెనకల దిక్కు ఒక బొక్క పెట్టురి. ఇగో నేను చూపించిన విధానంగా అన్ని చేసుకొని వేడి వేడి నూనెలో ఒకటి వేసుకోరి. ఏమన్నా తాత టమాటాలతో ఐస్ క్రీమా, ఇంకా మంచిదైన పాపడాలతో చట్నీ ఏమని అడగలేవు. వెనకకి నీలాంటోడు నిద్రలకెళ్ళేసి ఎనుకేంది 5 కాళ్ళు ఉన్నాయని అడిగిండంట. సర్లే కానీ ఇట్లా బంగారం కలర్ వస్తే చాలు, వేడి వేడిగా ఉన్నప్పుడే చట్నీ వేసుకొని మింగురి.